పచ్చి కాంగ్రెస్ వాళ్ళే మేడం, పచ్చి కాంగ్రెస్ వాళ్ళే, వాళ్ళ ఎమ్మెల్యేలే, వాళ్ళ నాయకులే ఒక చైర్మన్ పదవిలో ఉండుకుంటా వాళ్ళే తిడుతారు. ఊళ్ళలో పోతే తిరిగే పరిస్థితి లేదు నాయన. జర మేము కష్టపడితే మీరు సీట్లలో కూర్చుర్రు, మేము కష్టపడితే మీ ఎమ్మెల్యేలు అయ్యారు అని మీరు మంచి పని చేస్తే మేము గ్రామ స్థాయి నుంచి సర్పంచ్ గానో ఎంపీటీసీ గానో వార్డు మెంబర్నో గెలిచి వస్తాం. కానీ మీ ఊళ్ళో పోయే పరిస్థితి లేదని వాళ్ళ పాలకవర్గం వాళ్ళే తిడుతారు. అంత ఘోరంగా ఉంది మేడం పరిస్థితి. అయితే కాలువలు ఇంతవరకు అయితే మాకు నల్లగొండల పనగలు ఉదయ సముద్రం నడి ఎండాకాలంలో ఉదయ సముద్రం అలుగు పోసింది. మోటార్ ఖరాబ్ అయిందని చెప్పి ఇంతవరకు దాన్ని నింపలేదు. మాకు నల్లగొండ ఉదయ సముద్రం మొన్న నింపిరు. మొన్న నుంచి ఒక నెల నుంచి వస్తున్నాయి నీళ్లు. దగ్గర 4-5 నెలల నుంచి వృధాగా పోయినాయి నీళ్లు. శ్రీశైలం కానీ అక్కడ సాగర్ గేట్లు ఎత్తేసి అవి మాకు తీసుకురాలేక ఈ దద్దం మళ్ళీ చేతగాక కేసీఆర్ గారు ఉన్నప్పుడైతే ఒక్కరోజు కూడా ఆ నీళ్ళు వృధా కానియాలి. మాకు ఆ నీళ్ళతోటి ఒక్కొక్కళ్ళు ఎకరం 2 ఎకరాలు కాదు కదా, 5 ఎకరాలు 10 ఎకరాలు పొలం చేసుకున్న వాళ్ళం. నేను 8 ఎకరాలు పెట్టినప్పుడు మొన్న వ్యవసాయానికి 2 ఎకరాలు కూడా పెట్టలే. ఇప్పుడు కనీసం 4-5 ఎకరాలు పెట్టుకున్నా. అవి కూడా పారదే తెలియదు నీళ్ళు రాక. వ్యవస్థ అట్లా ఉంది.